హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మృదు. ఈరోజు మిల్కీ మష్రూమ్స్ ఆర్డర్ చేసుకున్నాం. సో మిల్కీ మష్రూమ్స్తో ఏమైనా రెసిపీస్ ఉన్నాయేమో అని యూట్యూబ్లో చెక్ చేశాను. చూస్తే అసలు రెసిపీస్ లేవు, చాలా తక్కువ రెసిపీస్ ఉన్నాయి. అవి చాలా ప్రాసెస్ అనిపించింది. సో నేను సింపుల్గా చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా మష్రూమ్ని అయితే క్యూబ్స్లో కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసేయాలి. దాని తర్వాత చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ కట్ తీసి అందులో వేసేయాలి. ఉల్లిపాయలు బాగా వేగేదాకా దాన్ని కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత ఉల్లిపాయలు వేగడానికి చిటికెడంత పసుపు, ఉప్పు వేసి బాగా వేయించండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక జీడిపప్పు కూడా వేయండి మీకు కావాలనుకోండి. తర్వాత మనం కోసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేయండి ఇందులోనే. ఇవి నీళ్ళూరి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. యాక్చువల్లీ అన్ని మష్రూమ్స్ లాగా దీనికి కూడా చాలా వాటర్ ఊరుతాయి అనుకుంటాం, కానీ దీనికి అంత వాటర్ ఏమి ఊరలేదు, ఓన్లీ కొన్ని వచ్చాయి. సో అలా కొన్ని వాటర్ కనిపిస్తున్నప్పుడు మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అన్ని మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. నేను ఇంకా వాటర్ ఊరుతుందేమో అని చెప్పి వెయిట్ చేసేసి ఇప్పుడు వేస్తున్నాను. అన్నీ మీకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes స్టవ్ మీద పెట్టేసి ఫ్రై చేసేసి ఆపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మిల్కీ మష్రూమ్ ఫ్రై రెడీ. Direction